ఈ వెస్ట్రన్ కల్చర్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చిర్రో ఏమో కానీ జీవితాలను నాశనం పట్టించడమే కాక యువతనైతే మొత్తం గలీజ్ లేపుతుంది ఈ వెస్ట్రన్ కల్చర్. ఇప్పుడు రీసెంట్గా చూసినట్లయితే ఇండియా ఎందులో టాప్లు ఉండాలి, రాష్ట్రాలన్నీ ఎందులో ఇంప్రూవ్ కావాలి, ఇప్పుడు ఎందులో ఇంప్రూవ్ అవుతుంది, ఎందులో ఫస్ట్ ఉందో తెలుసా? హెచ్ఐవి కేసులల్లా. కర్ణాటక రాష్ట్రంలో చూసుకుంటే అక్కడ 7,000 స్టూడెంట్స్కి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది ఒకేసారి ఈ టెస్టులన్నీ చేసిన తర్వాత. అసలు ఏంది ఇంతమందికి ఇంత పెద్ద మొత్తంలో హెచ్ఐవి పాజిటివ్ రావడం అంటే చిన్న విషయం కాదు కదా. అసలు జనాలంతా ఎక్కడ పోతున్నారు, ముఖ్యంగా యువత ఎక్కడ పోతుంది? చదువుకుంటున్నాం అనే పేరుతోనే అసలు ఏమేం చేసుకుంటున్నారు, జీవితాలను అంతా కూడా ఆగం పట్టించుకుంటున్నారు. కర్ణాటకలో రీసెంట్గా ఈ నమోదైన కేసులను చూసుకుంటే అసలు స్టూడెంట్స్, ముఖ్యంగా యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్స్, కాలేజెస్కి వెళ్ళే స్టూడెంట్స్ ఐదర్ ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, డిగ్రీ కంప్లీట్ చేసి పీజీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే స్టూడెంట్స్ అందరిలో కూడా ఈ హెచ్ఐవి అనేది అయితే విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది. కర్ణాటకలో చూసుకుంటే నార్మల్గానే 2,60,000 కేసులు ఈ హెచ్ఐవి పాజిటివ్ కేసులు ఉన్నాయి. అయితే ఇవి కాకనే స్టూడెంట్స్కి చేసిన టెస్టులలో రీసెంట్గా తేలింది ఇది 7,000 మందికి పైగా స్టూడెంట్స్కి హెచ్ఐవి పాజిటివ్. మరి అవి ఎట్లా వచ్చినాయి, ఏమేం పనులు చేసినాం అనేది పక్కన పెడితే అసలు ఈ డ్రగ్స్ విషయంలో, ముఖ్యంగా డ్రగ్స్ని వాడడము, ఆ ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అది రిపీటెడ్గా అందరూ వాడడము, ఇంకా ఇవి మాత్రమే కాకుండా ఈ హెచ్ఐవి మీద ఎటువంటి అవగాహన లేకుండా నాకెందుకు వచ్చింటదిలే, నాకేం రాకునింటదిలే అని దీని మీద అవగాహన లేక ఆ కేసులని ఇంకా విపరీతంగా పెంచిన సందర్భాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో 2,60,000 కేసులు, యాక్టివ్ కేసులు ఉంటే ఇందులో ట్రీట్మెంట్ అందుతున్నది మాత్రం కేవలం 2.5 లక్షల మందికి మాత్రమే. అంటే ఇంకా 50,000 మందికి పైగా అక్కడ ట్రీట్మెంట్ అందుతలేదు. అంటే వీళ్ళెవరూ చెప్పుకోవడానికి బయటికి వస్తలేరు. అసలు వాళ్ళకు ఉందో లేదో అన్న విషయం వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. అంటే ఈ టెస్ట్ని చేయించుకోవడానికి కూడా, బయటకు రావడానికి కూడా జనాలంతా భయపడుతున్నారు. ఇంకొకటి, దీని మీద అవగాహన లేక మాకెందుకు వచ్చింటదిలే, రాకుండా ఉంటుంది అని అవగాహన లేకుండానే వీటిని విపరీతంగా పెంచుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే అసలు ఈ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి ఇక్కడ పేరెంట్స్ని అనాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడ పోతున్నారు పిల్లలు, ఏం చేస్తున్నారు, ఎవరి సోపతి పడుతున్నారు, ఇవేం సంబంధం లేకుండా గాలి కొదిలేసి వెస్ట్రన్ కల్చర్ అంటే ఆ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు అయిపోయి ఉంటే ఇంత బుద్ధి చెప్పి వాళ్ళని మందలించేది పోయి వాళ్ళని ఇంకా వెనుకేసుకొచ్చి వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే ఈరోజు చూడు, ఈరోజు ఎట్లా అయిపోయింది. హెచ్ఐవి పాజిటివ్ వచ్చి ఆ నరకయాతను అనుభవించే అంత దుస్థితికి రావడానికి పేరెంట్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. వాళ్ళే కరెక్ట్గా ఉండి పిల్లల్ని కరెక్ట్గా క్రమశిక్షణలో ఉంచితే ఇవన్నీ జరగవు. ఇక్కడ యువత తప్పు కూడా ఉంది. మొండికేసుకొని ఎవరి మాటలు వినకుండా మాకు నచ్చిందే మేము చేస్తాము, మాకు నచ్చిందే మాకు కావాలి, డ్రగ్స్ విషయంలో, తిరుగుడుల విషయంలో, లీవింగ్ రిలేషన్షిప్స్ అనుకుంటా, ఆ రిలేషన్లు అనుకుంటా, ఈ రిలేషన్లు అనుకుంటా, కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త అలవాట్లు, ఇవన్నీ ముందలకి వేసుకొని ఇవన్నీ ఉంటే లాస్ట్కి ఏమవుతుంది, ఇట్లా దేశంలో రాష్ట్రాలు చదువులో, అభివృద్ధిలో ముందుండాల్సింది పోయి ఈ హెచ్ఐవి కేసుల లిస్టులో దేశంలో ముందుంటున్న ప్లేస్లు అవుతున్నాయి. ఇప్పుడు దేశం వైజ్గా చూసుకుంటే, దేశవ్యాప్తంగా చూసుకుంటే కర్ణాటక 3వ ప్లేస్లో ఉంది ఇక ఈ ఏదైతే హెచ్ఐవి కేసుల విషయంలో. ఇంక ఇట్లే వదిలేస్తే ఫస్ట్ ప్లేస్కి కూడా పోతుంది. ఇవన్నీ మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ కర్ణాటకలో మాత్రం ఇంత ర్యాపిడ్గా ఇంత ఇంక్రీజ్ అయినవైతే నిజంగా అక్కడి గవర్నమెంట్, పేరెంట్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అసలు ఎందుకు పోతున్నారు, ఎందుకు ఏం చేసుకుంటున్నారు, ఏం అలవాట్లు చేసుకుంటున్నారు, ఇదంతా ఏంది, ఈ పంచాయతీ అంతా ఏందని అక్కడి గవర్నమెంట్, యూనివర్సిటీ, కాలేజెస్లో అన్నిట్లలో కూడా ఈ కౌన్సిలింగ్ సెంటర్లు, హెచ్ఐవి స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్లు ఇవన్నిటిని కూడా పెట్టిర్రు. ఎవరైతే మొత్తం అంతా అన్ని కాలేజెస్లో కూడా అందరికీ టెస్టులు చేయించడము, ఎవరైతే టెస్ట్ చేయించుకోకుండా భయపడకుండా ఉంటున్నారో వాళ్ళని కూడా టెస్ట్ చేయించుకో అని చెప్పడానికి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చే విధంగా కూడా అక్కడ అవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ స్టూడెంట్స్ ముఖ్యంగా ఇలాంటి వెస్ట్రన్ కల్చర్కి ఎంజాయ్ చేయండి, అందులో తప్పు లేదు. కానీ అదే ఓ లిమిట్ వరకు ఉంటే బాగుంటుంది. అంతకు మించి పోతే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటివి వన్స్ ఒకసారి వచ్చిందంటే ఇంకా జీవితమే స్పాయిల్ అయిపోతుంది. మీకు ఫ్యూచర్ ఉండదు, కెరీర్ ఉండదు, హ్యాపీనెస్ అయితే అస్సలకే ఉండదు. కాబట్టి
తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటే, ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా అవగాహన కలిగించాలి, అవగాహన వచ్చే విధంగా ఆలోచించాలి. లేదంటే జీవితాలను ఉత్తి పుణ్యానికి ఖరాబ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.